కనకదారకు స్వాగతం. రోజు మనం నవరాత్రుల గురించి మాట్లాడుకుంటూ మీరు పెట్టిన కామెంట్స్ గురించి మాట్లాడుకుంటూ వీడియో చేస్తూ ఉన్నాం. ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే చాలామంది చాలా పాజిటివ్గా నాకు కామెంట్స్ పెడుతున్నారు. స్వప్న డౌట్స్ చాలా బాగా క్లియర్ చేస్తున్నావు, మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది అండ్ నవరాత్రులు చేసుకుంటున్నాము అని చెప్పేసి. ఇప్పుడు నవరాత్రులు ఇంకో 2 రోజుల్లో మనకి నవరాత్రులు అయిపోతాయండి. తర్వాత నెక్స్ట్ మంత్ మనకి 13th నుండి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం కనకదార పారాయణం చేసుకుంటాం. ఖచ్చితంగా మీరు కూడా జాయిన్ అవ్వండి. కొన్ని ఏంటి అసలు వండర్స్ చూడొచ్చు మనం. ఎవరికైనా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా అసలు మనం ఎంత హ్యాపీగా ఉన్నా, మనం కొన్ని కోట్ల ఆస్తున్నా సరే కనకదార పారాయణం అయితే చేసుకోండి. చాలా పాజిటివ్గా ఉంటుంది. డబ్బులు ఎన్ని ఉన్నా సరే పాజిటివ్నెస్ వేరే, మనీ విషయం వేరే. ఏదైనా సరే కెరియర్లో బాగుండాలి అన్నా, పిల్లలు బాగుండాలన్నా, దేనికైనా సరే కనకదార ఇంట్లో చదువుతూ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అంటే, ఈరోజు కామెంట్స్లో నాకు 2-3 రాశారు. స్వప్న, నీకు పీరియడ్స్ రావా? ఎప్పుడు చూసినా పూజలు చేస్తూనే ఉంటావు, ప్రతి ఒక్క పండగని సెలబ్రేట్ చేస్తావు, ప్రతి ఒక్క దేవుడి పూజ చేస్తూ ఉంటావు, పీరియడ్స్ రావా అంటే ఎందుకు రావండి? ఇప్పుడు నాకు 40 years, ఇంకా పీరియడ్స్ స్టాప్ అవ్వడానికి చాలా ఇయర్స్ ఉన్నాయి. కాకపోతే నా లక్ కొద్దీ, బై లక్ కొద్దీ నాకు ఎప్పుడు పండగలకు కానీ పూజలకు కానీ అసలు అడ్డు రాలేదు, రాదు కూడా. గాడ్ గ్రేస్ అది. సో ఎప్పుడైనా అడ్డు వచ్చిందంటే పూజలు అంటే ప్రతి నెల నాకు ఆన్ డేట్ పీరియడ్స్ వస్తాయి. అప్పుడు మనకి 5 days నేను దేవుడి దగ్గరికి వెళ్ళాను, పూజ చేసుకున్నాను, నాకు అందరిలాగానే మీలాగానే. సో నెక్స్ట్ క్వశ్చన్ చెర్రీ అండి. మనకి నెక్స్ట్ నిన్న కూడా ఆల్రెడీ కామెంట్ రాశారు. ఈరోజు ఏం రాశారంటే, అక్క నాకు పీరియడ్స్ వచ్చేలాగా ఉన్నాయి అక్క, మరి పీరియడ్స్ వస్తే నేను ఏం చేయాలి? డేట్ అయిపోయిన తర్వాత పూజ కంటిన్యూ చేసి వాయనం ఇవ్వనా, లేకపోతే ఇంట్లో అమ్మ ఉన్నారు కదా అమ్మతో చేయించనా అని. ఫస్ట్ థింగ్, పీరియడ్స్ రావు. మనం కరెక్ట్గా మన సంకల్పం గొప్పదైతే, మన సంకల్పం గట్టిదైతే పీరియడ్స్ రావు. దాని గురించి మర్చిపోండి. అండ్ ఫస్ట్ థింగ్, ఈ వీడియో చూసిన వెంటనే నిమ్మకాయని కట్ చేసి, నిమ్మకాయ గింజలు ఒక 7 తీసుకొని నోట్లో వేసేసుకొని మింగేసి వాటర్ తాగండి. పీరియడ్స్ రావు. ఇన్ కేస్ పీరియడ్స్ వస్తే ఇంట్లో అమ్మ ఉంటే అమ్మతో చేయించండి, కానీ వాయిదా వేయకండి. ఎందుకంటే అమ్మవారి నవరాత్రుల శక్తి ఈ 9 రోజుల్లో ఉంటుంది. సో ఈరోజు మనం 10 రోజుల తర్వాత చేస్తున్నాం కాబట్టి, ఎన్ని రోజులైతే పూజ ఉందో అమ్మైనా లేకపోతే మీ హస్బెండ్ అయినా ఇంట్లో ఎవరున్నా సరే వాళ్ళతో చేయించండి. బట్ పీరియడ్స్ రావు. అమ్మ గొప్పతనం అదే. సో డోంట్ వరీ, దాని గురించి అసలు మైండ్లో నుండి డిలీట్ ఇట్. నెక్స్ట్ మనకి టింకు మెయిల్ రాశారండి, కామెంట్ రాశారు. ఏంటి అంటే, అక్క మేము మీరు చెప్పినట్టుగానే మీ వీడియో చూసే నేను వారాహి అమ్మ నవరాత్రులు చేస్తున్నాను. ఎవ్రీథింగ్ అంతా బాగా చేస్తున్నాం అక్క, నిష్టగా ఉంటున్నాం, నాన్ వెజ్ తినట్లేదు, బ్రహ్మచర్యం పాటిస్తున్నాము. బట్ స్టిల్ ఇంట్లో ఎందుకో చిరాగ్గా కొంచెం గొడవలుగా ఉంది. ఎందుకక్క? చాలా భయంగా ఉంది. ఇప్పుడు నవరాత్రులు అయిపోయిన తర్వాత అమ్మవారి ఫోటోని తీసుకొని వెళ్ళి గుళ్ళో పెట్టేస్తామక్క అని చెప్పి నాకు కామెంట్ రాశారు. సో అసలు మీరు భయపడకండి. ఫస్ట్ నవరాత్రులు చేసినప్పుడు నాకు కూడా కొంచెం అలాగే భయం వేసింది. ఫస్ట్ భయం వదిలేసి ఏది జరిగినా మన మంచికే అనుకోండి. అండ్ అమ్మవారికి మనం ఎంత నిష్టగా చేస్తుంటే మనకి చిన్న పరీక్షలు ఎదురవుతూనే ఉంటాయి. దాన్ని పాజిటివ్గా తీసుకోండి తప్ప అది నెగిటివ్ అనుకోకండి. అంతెందుకు, ఫస్ట్ టైం నేను నవరాత్రులు చేసినప్పుడు మన వాళ్ళందరికీ తెలుసు ఎన్ని కాంట్రవర్సీస్ వచ్చాయి, నేను ఎంత ఎదుర్కొన్నాను ఏంటి అన్నది తెలుసు. అప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నాను, ఇది కరెక్ట్ కాదు అంటే, వారాహి నవరాత్రిని ఎందుకు పెట్టుకున్నావమ్మా, మీరు విగ్రహం తెచ్చి పెట్టుకున్నారు అందుకే ఇలా అవుతుంది అని కంపెనీకి కూడా చాలామంది మెయిల్స్ రాశారు. అవునా కాదా అర్చన? కానీ నేను ఎప్పుడూ భయపడలేదు, బ్యాక్ స్టెప్ వేయలేదు. ఏది జరిగినా సరే చూసుకుందాం అనే టైప్లో ఉన్నాను. అమ్మవారి మీద ఉన్న భక్తిని, నమ్మకాన్ని వదలలేదు. మీరు కూడా అంతే. చూడండి, కమ్మింగ్ డేస్ ఆర్ రియలీ గుడ్ డేస్. అంత బాగుంటుంది. ఫస్ట్ భయం తీసేయండి. గుళ్ళో పెట్టాల్సిన అవసరం లేదు. మీకు అలా అనిపిస్తే పెట్టుకోండి, కానీ ఇంట్లోనే రెగ్యులర్ దేవతల్లాగా అమ్మవారిని పెట్టుకోవచ్చు. అమ్మవారు ఉంటే చాలామంది భయపెడుతూ ఉంటారు. ఏమీ కాదండి, దైవం ఎప్పుడు మనకి చెడు చెయ్యదు. అది మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ నిఖిత మనకి కామెంట్ రాశారు. ఎంత విచిత్రం చూడండి. తను డేట్స్ తెలియదంట, అంటే వారాహి నవరాత్రులు ఇప్పుడు వస్తాయి, ఈ డేట్లో వస్తాయి అని తెలియకుండా లాస్ట్ మంతే 5 రోజులు సేమ్ ఇలా మనం ఎలా పూజ చేసుకుంటామో అమ్మవారి నవరాత్రులు 5 రోజులు నవరాత్రులు కాదు 5 nights చేసుకున్నారంట. తర్వాత అప్పుడు ఉద్యాపన చేసేసుకున్నారంట, అయిపోయిందంట. తర్వాత ఛానల్స్ చూస్తూ ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు వారాహి నవరాత్రులు అని తెలుసుకొని మళ్ళీ స్టార్ట్ చేశారంట. ఫస్ట్ థింగ్ అంటే, మీరు అప్పుడు ఎందుకు చేశారో, అమ్మవారు మీతో ఎందుకు చేయించుకుందో నాకు తెలియదు, కానీ ఫస్ట్ థింగ్, మీరు ఛానల్లో చూసినా వీడియోస్ చూసినా చూడకపోయినా సరే ఏదైనా చేయాలి అనుకుంటే ఇంట్లో క్యాలెండర్ ఉంటుంది కదండి, ఒక్కసారి రీచెక్ చేసుకోండి. అంటే
ఇప్పుడు నవరాత్రులు ఇప్పుడే ఎందుకు చేస్తున్నాము అంటే దేనికైనా ఒక రీజన్ ఉంటుంది. అమ్మవారికి ఈ టైంలో శక్తి అంటే ఆషాఢ మాసంలోనే అమ్మవారికి చేస్తామన్నమాట. సో వీడియోస్ చూడమని నేను చెప్పట్లేదు, వీళ్ళని ఫాలో అవ్వండి, నన్ను ఫాలో అవ్వండి అని నేను చెప్పట్లేదు. బట్ థింగ్ మన ఇంట్లో క్యాలెండర్ ఉంటుంది, ఫోన్లో ఉంటుంది, చెక్ చేసుకొని కరెక్ట్గా ఈ డేస్ కాదా అన్నది నెక్స్ట్ టైం నుండి కొంచెం పాటించండి. అండ్ ఈసారి కూడా సేమ్ ఈ నవరాత్రులు చేద్దామని స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ పెట్కి యాక్సిడెంట్ అయిందంట, డాగ్కి. సో నాన్ వెజ్ పెట్టాల్సి వస్తుంది, డాగ్కి కంపల్సరీ డాక్టర్ పెట్టమన్నారు. సో తన కోసం మేము వండుతున్నాము. బట్ ఇంట్లో చేయాల్సిన పూజలన్నీ కరెక్ట్గా చేస్తున్నాము అని మీరే చెప్తున్నారు. మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఏం పర్వాలేదు, అమ్మకి దండం పెట్టుకొని చేయాల్సినవన్నీ చేయండి. అందుకే ఇప్పుడు ఇలా అవుతుందనే అమ్మవారు లాస్ట్ మంత్ మీతో చేయించుకున్నారేమో, అలా కూడా ఆలోచించుకోండి. ఏది జరిగినా మన మంచికే. నెక్స్ట్ మనకి అశ్విని కర్ణాటక నుండి మెయిల్ రాశారు. ఏంటంటే అమ్మవారు పూజ చేసుకుంటున్నారంట, పసుపు గౌరమ్మని పెట్టుకున్నారంట. కాకపోతే నైవేద్యం క్యారెట్, బీట్రూట్, చిలకడదుంప అలాగే బెల్లం పానకం పెడుతున్నాను. కానీ అక్క మీరు చెప్పిన నైవేద్యాలన్నీ చేసి పెట్టడం నాకు కుదరట్లేదు. బికాస్ కొత్త ఇల్లుని కడుతున్నాం కాబట్టి ఆ పనిలో పడి నేను చేయలేకపోతున్నాను. ఏం పర్వాలేదు అక్క అమ్మవారికి నైవేద్యం పెట్టకపోతే అంటే, అమ్మవారికి ఎంతో ఇష్టమైన క్యారెట్ అలాగే చిలకడదుంప, బీట్రూట్ ఏవైనా సరే వారాహి అమ్మకి భూమి లోపల పండినవి చాలా ఇష్టం. అవి పెడితే అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మెయిన్గా బెల్లం పానకం అండి, బెల్లం పానకం అమ్మకి చాలా ఇష్టం. మీరు అవి పెడుతున్నారు. అమ్మ ఇవన్నీ చేయమని ఎప్పుడు ఎవరితో ఏం చెప్పలేదు. మనం అన్నీ ఎందుకు చేస్తాము అంటే తృప్తి కోసం, మన తృప్తి కోసం. ఇప్పుడు పిల్లలు ఇంటికి వస్తారు, పిల్లలకి ఒక వంట చేసి పెడితే ఓకే. కానీ పిల్లలు ఇంటికి వచ్చారు, బయట నుండి వచ్చారు, దూరం వెళ్ళి పిల్లలు వచ్చారు, లేకపోతే మనకి నచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి చాలా రకాలు వండి పెడితే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అమ్మకు కూడా అంతే అండి. అమ్మకి నైవేద్యం పెట్టమని చెప్తున్నారు, కానీ మీకు వీలైంది, మీకు తోచింది, ప్రేమ కొద్దీ భక్తితో పెడుతున్నారు కదా, సరిపోతుంది. మంచిగా హ్యాపీగా పూజ చేసుకొని నెక్స్ట్ ఇయర్ కొత్తిల్లు కట్టుకున్న తర్వాత అందులో ఇంకా బాగా చేయండి. 1కి 4 నైవేద్యాలు చేసి పెట్టండి, మీ తృప్తి, అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ మనకి నవనీత కామెంట్ రాశారు. ఉద్వాసన ఎలా చేయాలో చెప్పండి అక్క, మేము హ్యాపీగా ఫీల్ అవుతాం, పూజ చేస్తున్నాం అంటే తప్పకుండా చెప్తానండి. అది రేపు అనగా చెప్తా. ఎందుకంటే మాకు ఇక్కడ గుళ్ళో సంకీర్తనమ్మ చెప్తారు, ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలాగా అమ్మవారు అడిగింది చేయమని చెప్తారనమాట. నేను బిఫోర్ డే చెప్తాను, వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకి అశ్విని కామెంట్ రాశారు. అక్క నేను బాగా పూజ చేసుకుంటున్నాను, మా సిస్టర్కి పీరియడ్స్ వచ్చాయి, మరి ఇంట్లో ఉంచొచ్చా ఉంచకూడదా అంటే, మీ సిస్టర్ మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా లేకపోతే వాళ్ళ ఇల్లు కొంచెం దగ్గరలో ఉంటే అక్కడ పంపించండి. ఎందుకంటే మనం ఇంత నిష్టగా అమ్మవారి పూజ చేస్తున్నాం, ఎక్కడో ఒక దగ్గర తగులుతూ ఉంటాయి, క్లాత్ తగలొచ్చు, కర్టన్ తగలొచ్చు, డోర్ మ్యాట్స్ తగలొచ్చు. సో అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం చెప్పడం నాకు ఇబ్బందిగానే ఉంది. కానీ ఆ చెల్లిని అమ్మ వాళ్ళ ఇంటికన్నా లేకపోతే వాళ్ళ ఇంటికన్నా ఎక్కడైనా వేరే దగ్గర ఉంచడం పాసిబుల్ అయితే ఉంచండి. లేదు కుదరదు ఇంకా మన ఇంట్లోనే అంటే ఒక రూమ్లో ఉండమని చెప్పండి, అంటే తగలద్దని చెప్పండి. అంతే, ఇంకేం చేస్తాం, మన అందుబాటులో ఉన్నది ఫాలో అవ్వాలి. నెక్స్ట్ కామెంట్ వచ్చింది. అదేంటి అంటే, అమ్మవారికి పూజ చేస్తున్నాను కానీ నేను తినేస్తున్నాను అక్క, చిన్న బేబీ ఉంది, నాకు పాసిబుల్ అవ్వట్లేదు, నేను తింటున్నాను తర్వాత పూజ చేసుకుంటున్నాను అంటే, యాక్చువల్లీ అమ్మవారి పూజ మనం సాయంత్రం చేస్తాం. మార్నింగ్ నుండి కొంతమంది ఉపవాసం ఉంటారు, కొంతమంది ఉపవాసం ఉండరు. మీకు ఉపవాసం ఉండడం కుదరకపోతే హ్యాపీగా మధ్యాహ్నం భోజనం చేసేయండి. సాయంత్రం మీరు మళ్ళీ స్నానం చేసి అమ్మవారికి పూజ చేస్తారు. అంటే సాయంత్రం 6 o'clock 7 o'clock కూడా మీకు ఆకలేస్తుంది, నేను తినకుండా ఉండలేకపోతున్నాను అంటే, అప్పుడు మటుకి ఏదైనా ఒక ఫ్రూట్ అండి, 2 అరటిపళ్ళు తినండి, స్టమక్ చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. సో కొంచెం మంచిగా కాఫీ అన్నా లేకపోతే మిల్క్, పాలు తాగేసి 2 అరటిపండు తింటే స్టమక్ ఫుల్గా ఉంటుంది కదా. అది అయిన తర్వాత అమ్మవారికి పూజ చేసుకోండి. ఎప్పుడైనా సరే తినకుండా ఎందుకు పూజ చేసుకోమంటారు అంటే, కొంచెం ఖాళీ కడుపుతో ఉంటే మన కాన్సన్ట్రేషన్ అక్కడే ఉంటుందండి. ఫుల్గా తిన్న తర్వాత ఏ పని చేయాలనిపించదు, దేని మీద కూడా స్టమక్ మరీ ఫుల్గా ఉంటే వెంటనే పూజ చేయలేం. సో అందుకని ఒక 2 అరటిపళ్ళు తినేసి పూజ చేయండి. అండ్ అమ్మవారి కోసం చిన్న సాక్రిఫైస్ లాగా అనమాట, ఇలా పాటించండి. ఏం పర్వాలేదు, మనస్ఫూర్తిగా మధ్యాహ్నం భోంచేసి చేసుకోండి. నెక్స్ట్ మనకు ఒక కామెంట్ వచ్చిందండి. చందు గారు కామెంట్ రాశారు. అక్క నాకు అమ్మవారిని చూడగానే కళ్ళ నుండి ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చేస్తాయి, ఏ అమ్మవారిని చూసినా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, మరి వారాహి అమ్మని చూసినా కూడా ఆటోమేటిక్గా కళ్ళ నుండి నీళ్ళు వచ్చి మనస్ఫూర్తిగా ఏడ్చేస్తాను అక్క. బట్ ఇంట్లో ఆడవాళ్ళు ఏడవకూడదు అంటారు కదా, మరి అమ్మవారిని చూసినప్పుడు నేను ఏడుస్తూ ఉంటాను, అది ఓకేనా అక్క అంటే, నేను సేమ్ క్వశ్చన్ వేరే ఎవరినో అడుగుతుంటే ఒక వీడియోలో విన్నానండి. కన్నీళ్ళు మనకి 2 రకాలు ఉంటాయండి, ఒకటి బాధతో వస్తుంది, ఒకటి హ్యాపీగా వస్తుంది. హ్యాపీగా వచ్చే టీయర్స్ ఎప్పుడు చాలా మంచివి, హ్యాపీ టీయర్స్ ఆల్వేస్ గుడ్ కదా. సో అమ్మవారి దగ్గరకు వచ్చినప్పుడు మీకు మనస్ఫూర్తిగా ఎంత ఏడవాలనిపిస్తే అంత ఏడ్చేసేయండి. కొన్ని రోజుల తర్వాత ఆ ఏడుపు ఆగిపోతుంది, ఆ నీళ్లు కూడా ఆగిపోతాయని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.
డోంట్ వరీ చందు. నేను మా ఇంట్లో పిల్లలు కూడా ఎప్పుడైనా ఏమైనా చేస్తే వాళ్ళు ఏడుస్తుంటే నేను అస్సలు డిస్టర్బ్ చేయను. కొద్దిసేపు ఏడ్చిన తర్వాత నా దగ్గరికి రా, నీ బాధ ఏంటో నాకు చెప్పు అనే నేను వాళ్ళని వదిలేస్తాను. సో మీరు కూడా అంతే. మనందరం అమ్మకి చిన్న పిల్లలం. అంటే నాకు అనిపించింది నేను చెప్తున్నాను. ఏం పర్వాలేదు, మీరు ఏడవాలనిపిస్తే, ఎంత ఏడవాలనిపిస్తే ఏడ్చేసి చక్కగా బయటకు వచ్చేసి మొహం కడుక్కొని నార్మల్ అయిపోతారు. నెక్స్ట్ పద్మావతి గారు. యాక్చువల్లీ క్వశ్చన్ నన్ను అందరు రోజు అడుగుతున్నారు, రోజు ఆన్సర్ ఇస్తున్నాను. పద్మావతి గారు అంటే ఏంటంటే పూజ చేసుకుంటున్నారంట, పీరియడ్స్ వచ్చాయంట. సో మరి మా ఇంట్లో మా తమ్ముడు ఉన్నాడు, దీపం పెట్టించవచ్చు అంటే పెట్టించండి. ఎవరున్నా సరే దీపం పెట్టించండి. అమ్మవారికి మీరు ఎక్కడున్నారో అక్కడే మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని, ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నారు కదా, ఇంకొక 3 డేసే కాబట్టి మీరు పీరియడ్స్లో ఉన్నా సరే, పూజ చేయకపోయినా సరే ఉపవాసం అయితే ఉండండి, నాన్ వెజ్ తినకండి. సో ఈ 3 డేస్ అయిపోతే మీరు అమ్మవారికి చేసిన ప్రామిస్, అంటే మనం ఒక దీక్ష తీసుకున్నాం కదా, అంటే కమిట్మెంట్ ఇది. సో ఆ ఉపవాసం ఉండండి, మీ తమ్ముడితో దీపం వెలిగించండి. త్రివేణి మనకి కామెంట్ రాశారు, అమ్మవారిది పటం తెచ్చుకోవాలనుకుంటున్నాను స్వప్నక్క, కానీ నేను రోజు పూజ చేయలేను, మండే ఇంకొక రోజు చేస్తారంట, మరి తెచ్చుకోనా అంటే, డైలీ పూజ చేయనప్పుడు ఎందుకురా దేవుళ్ళని తీసుకొచ్చి ఇంట్లో అనవసరంగా పెట్టుకోవడం. అంటే ఎవరినైనా మనం ఇంట్లోకి పిలిచినప్పుడు వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయకపోతే వచ్చే గెస్ట్లు ఎలా ఫీల్ అవుతారు. సో దేవుడు కూడా అంతే. దేవుడు అంటే సపరేట్గా పైనుండి వచ్చే వాళ్ళే, కానీ వాళ్ళని మనం స్పెషల్గా ట్రీట్ చేయకూడదు. మన లవబుల్ పర్సన్స్ని మనం ఎలా ట్రీట్ చేస్తున్నామో ఎవ్రీడే వాళ్ళకి మనం టైం స్పెండ్ చేయాలన్నమాట. సో మీరు ఏ రోజైతే పూజ చేస్తారో ఇంట్లో ఉన్న విగ్రహాలకు కానీ పటాలకు కానీ పూజ చేసేసుకొని మనసుకి నచ్చినప్పుడు వెళ్ళి గుళ్ళో దండం పెట్టుకోండి, సరిపోతుంది. మళ్ళీ సేమ్ క్వశ్చన్ అండి, పూజ చేస్తున్నాను, పీరియడ్స్ వచ్చాయి, మరి పీరియడ్స్ అయిపోయాక చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు, కానీ నవరాత్రులు మళ్ళీ మనకి నెక్స్ట్ ఇయరే వస్తాయి కదండి. సో ఎప్పటివరకు అయితే చేశారో ఇంకా అమ్మకి దండం పెట్టుకుని అమ్మ దయ అంతే, వదిలేయాలి. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మంచిగా చేసుకుంటాను, దండం పెట్టుకొని ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళతో పూజ కంటిన్యూ చేయించండి, లేదా మీరే వెయిట్ చేసి పూజ అంటే పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఉద్వాసన చెప్పేసుకోండి. నెక్స్ట్ మనకి మౌనిక కామెంట్ రాశారు, అక్క లాస్ట్ డే మనకి ఫ్రైడే వస్తుంది కదా, ఫ్రైడే రోజు 5గురికి నేను తాంబూలం ఇవ్వచ్చా, మీరు ఇస్తారా అంటే, నేను వారాహి నవరాత్రిలో అందరినీ పిలిచి అయితే తాంబూలం ఇవ్వనండి. ఎందుకంటే మా ఇంటికి రోజు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, ఏదో ఒక రకంగా భోజనాలు పెడుతూనే ఉంటాం. స్పెషల్గా సంవత్సరం మొత్తంలో నేను అందరినీ పిలిచి తాంబూలం ఇచ్చేది అంటే కనకదార పారాయణం చేస్తాను కదా, 21 డేస్ తర్వాత నా ఫ్రెండ్స్ని మా వాళ్ళందరినీ పిలిచి నేను భోజనాలు పెట్టి వాయనం ఇస్తాను, అలాగే బట్టలు కూడా పెడతాను. సో స్పెషల్గా నవరాత్రుల టైంలో ఇంకా నేను వరలక్ష్మి వ్రతం కూడా స్పెషల్గా ఏం చేయం, మా అత్తమ్మ ఏదో ఒక స్వీట్ చేయమంటుంది, నేను స్వీట్ చేసిన తర్వాత రెగ్యులర్ పూజనే చేసుకుంటాను, కానీ అందరినీ పిలిచి వాయనం అయితే నేను ఇవ్వను. ఓన్లీ కనకదార పారాయణం చేసినప్పుడు ఒక 30-50 మెంబర్స్ వరకే అవుతారు, అప్పుడు ఇస్తాను. ఇప్పుడైతే స్పెషల్గా ఏమి ఇవ్వను. ఇప్పుడు జస్ట్ ఇంట్లో ఇచ్చేదంటే నిధికి, యశుకి, అర్చనకి, మా అమ్మ వస్తుంది, మా పెద్ద చెల్లి, మా చిన్న చెల్లి, వీళ్ళే వచ్చినప్పుడల్లా ఇస్తాను. నెక్స్ట్ మనకి పార్వతి కామెంట్ రాశారండి, పూజ చేసుకున్న తర్వాత తనకి కల్లో 3 ఆడవాళ్ళు కనిపించారంటే లావుగా ఉన్నారు, 3 ఆడవాళ్ళకి ఎవరో ప్రసాదం పెడుతుంటే నేను వాదిస్తూ ఉన్నాను, ప్రసాదం వీళ్ళకి ఎందుకు పెడుతున్నారు, వ్రతం మంచిగా చేసుకున్న వాళ్ళకే ప్రసాదం పెట్టాలి కదా, ఎందుకు పెడుతున్నారు అని నేను వాదిస్తుంటే వాళ్ళు మటుకి మంచిగా పాట పాడుతున్నారు, ఆ పాట పాడుతుంటేనే నాకు మెలకు వచ్చింది అని చెప్పేసి. అంటే నాకు అర్థమైంది ఈ కామెంట్ విన్న తర్వాత ఏం అర్థమైంది అంటే, రోజు పూజ చేసుకున్న వెంటనే మీరు ప్రసాదం తినట్లేదా, మంచిగా తినండి, చక్కగా దండం పెట్టుకొని అమ్మవారి ప్రసాదం ఆస్వాదించండి. అండ్ ఏదైనా సరే మనం పూజ చేసిన తర్వాత ప్రసాదం తినాలి అండ్ తీర్థం తీసుకోవాలి. ఇన్ కేస్ లేదు స్వప్న నేను మంచి ప్రసాదం తీసుకుంటున్నాను, ప్రసాదం తిన్న తర్వాతనే వేరే పనికి వెళ్తున్నాను అంటే కనుక 3 అమ్మలు, ఒక్కరు కూడా కాదు 3 అమ్మలు మీ కల్లో వచ్చారు అంటే చాలా హ్యాపీ థింగ్ అండి. సో ఏదైతే మనం ప్రసాదం ఈరోజు అనుకుంటున్నామో ఆ ప్రసాదం చక్కగా అమ్మవారికి చేసి పెట్టండి. ఈరోజు మనం చేసి పెట్టాల్సిన ప్రసాదం కట్ట పొంగలి, అలాగే ఎర్ర గాజులు మీరు ఏ సైజ్ అయితే వేసుకుంటారో అవి ఒక 2 డజన్లు తెచ్చుకొని అమ్మవారిని పూజించండి. సో ఇలా కామెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే అడిగిన కామెంట్స్ అడిగి ఉన్నారు కాబట్టి వాటిని నేను రిపీట్ చేయట్లేదు. అంతేకాకుండా టైం లిమిట్ కూడా మనకి కొంచెం ఉంటుంది కదండి, పెద్ద వీడియో పెట్టలేము కదా. సో ఇంకా ఏమైనా రెగ్యులర్ క్వశ్చన్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ క్వశ్చన్స్ అడగండి, నేను డెఫినెట్గా రేపు ఆన్సర్ ఇస్తాను. ఈరోజు అమ్మవారిని మనం పూజించాల్సింది ఎర్రగాజులతో, అలాగే పెట్టాల్సిన నైవేద్యం కట్ట పొంగలి. గుర్తుపెట్టుకోండి, చూస్తూ ఉండండి కనకధార.